మనిషి ఏమనుకుంటాడంటే నేను నీతిని అనుసరిస్తున్నాను అనుకుంటాడు. ఇప్పుడు నేను నీతిమంతుడిని, నేను పర్వాలేదు అని దేన్ని ఆధారం చేసుకోవాలనుకుంటున్నాం? మనమే, లేదా పక్కన పోల్చుకొని నేను ఆడికంటే పర్లేదు, నేను ఇతని కంటే పర్లేదు. దావీదు నీతి న్యాయాన్ని అనుసరించి పరిపాలించాడనే మాట ఉన్నాయి. దావీదు ఎలా పరిపాలించాడు? నీతి న్యాయాన్ని అనుసరించి పరిపాలించాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయాలను బట్టి ఏల్చిండెను. ఈ నీతి న్యాయాలకు ఆధారం ఎవరు? ఆ దేవుడు. ముందు పరిపాలించిన రాజు కాదు, సౌలు కాదు, చుట్టుపక్కల రాజులు కాదు. ఆ నీతికి ఆధారం దేవుడు అని చెప్పగలిగే పరిస్థితుల్లో దావీదు జీవిత విధానం ఉంటాయి. మనమైనా సరే ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తే నేను ఇది చేశాను, ఇది ఆధారం అని చెప్పగలగాలి, వాక్యం చెప్పగలగాలి. నేను మాట్లాడాను, వాక్యం ఆధారం అని చెప్పగలగాలి. క్రైస్తవుడు గాలి మాటలు మాట్లాడకూడదండి, గాలివాదం చేయకూడదండి. అలా మాట్లాడకూడదండి, ఇలా చేయకూడదండి, ఆ పని చేస్తే తప్పండి, ఆ తప్పే. బైబిల్లో లేదు అని అంటే, బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావనంటే అది నువ్వు ఎంత సమర్థించుకున్నా తప్పే. నేను అలాగే అనాపోతులు ఎందుకన్నానంటే వాళ్ళు అన్నారో వీళ్ళు అన్నారో అంటే మీరు మాట్లాడే మాటలకి ఏది ఆధారం, ఏది ప్రామాణికం? క్రైస్తవుడికి ఏది ప్రామాణికంగా ఉండాలి? బైబిల్ వాక్యం ప్రామాణికంగా ఉండాలి. కానీ ఈరోజు అలా లేదండి. కానీ దావీదు సంబోధన నా నీతికి ఆధారమగు దేవా. దావీదే నీతిగా బ్రతికితే, నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ ఉంటే దానికి ఆధారం ఎవరంటే అందుకే దేవుడు దయాళుడని రుచి చూసి అనలా. దేవుడు నీతిమంతుడని రుచి చూస్తే విశ్వాసం ఎలా బ్రతుకుతాడు? దేవుడు నీతిని అనుసరించి బ్రతుకుతాడు. దేవుడు దయాళుడని రుచి చూస్తే ఈయన దయ కలిగి బ్రతుకుతాడు. దేవుడు కనికర సంపన్నుడని రుచి చూస్తే ఈయన కనికరం కలిగి బ్రతుకుతాడు. దేవుడు పరిశుద్ధులను రుచి చూస్తే ఈయన పరిశుద్ధంగా బ్రతుకుతాడు. మనం మాట్లాడే మాటకి బ్రతుకి ఆధారం దేవుడే ఉండాలా, దేవుని మాటలే ఉండాలి. దావీదు మాట్లాడు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారమైన మనుషుడు, నేను మాట్లాడే ప్రతి మాటకి వాక్యం ఆధారం చెప్తాను కదా. గాలి మాటలు, లోక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. మన వాళ్ళకి ఏం మాటలు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరు మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. దావీదు నీతికి వాస్తవానికి ఆధారం ఎవరంటే దేవుడు. పక్కింటోడు, ఎదురింటోడు, ఆడుంటే నేను ఉంటాను, నా భార్య ఉంటే నేను ఉంటాను, నా భర్త ఉంటే నేను ఉంటాను అంటే నువ్వు నీతిగా బ్రతకడానికి నీ భర్త ఆధారమా? నువ్వు నీతిగా బ్రతకడానికి నీ భార్య నీతి ఆధారమా? దేవుడా? మరి ఇంకెందుకు ఆర్గ్యుమెంట్? మనం ఎంతటి క్రోధం కలిగినామంటే దేవుడు రాయించిన గ్రంథంలో మనకు సరిపడా వచనాలు ఎదుర్కొని మనకు అనుకూలంగా అర్థం వచ్చేటట్టు, మనకు అనుకూలంగా భావం వచ్చేటట్టు, మనకు అనుకూలంగా ఆ భావాన్ని ఎవరైతే చెప్తారో ఆయన మంచోడు అంటాం. మీకు అర్థమైనా అర్థం లేదా? బైబిల్లో వచనాలు మనకు అనుకూలంగా ఎవరైతే బోధిస్తాడో వాడిని ఏమంటామంటే గొప్ప బోధకుడు అంటాం. ఆ బైబిల్లో ఉన్న మాటని ఉన్నమంతగా వివరించేవాడు జనాలకి నచ్చడు. ఇలాగండి మరి అలా పాస్కి వెళ్తే ఎలా చెప్పారు, మా చెల్లి ఏంటంటే ఇలాగండి, మా తోడలు గారి సంఘంలో ఇలా ఉంటుందండి. పైన దిగొచ్చినాయా? మీ తోడళ్ళు, మీ చిన్నాళ్ళు, పెదనాళ్ళు ఎక్కువ, నాకు వాక్యం ఎక్కువ. మీ తోడళ్ళు గారి సంఘాన్ని లేదా మీ చెల్లి గారి సంఘాన్ని, మీ అమ్మగారి సంఘాన్ని బట్టి నడపడానికి లేను, వాక్యాన్ని బట్టి నడపడానికి. వాక్యాన్ని బట్టి వాక్యం ప్రామాణికం అవ్వాలి.
నేను నీతిగా బ్రతకడానికి నా భార్య ఆధారమో నా పిల్లల ఆధారమో కాకూడదు. ఎవరి ఆధారం అవ్వాలా? దేవుడు. అలాగే అన్నారు కాబట్టి నేను అన్నాను అంటారండి. అంటే అలా అలాగ అయిపోయిగా నువ్వు అయిపోతావా? వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను. వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? వాళ్ళకి ఆధారం సాధారణుడు, నీకు ఆధారం కూడా అయినేనా? ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా వాక్యాధారంతో చేయాలి. ఏం మాట్లాడినా వాక్యాధారంతో మాట్లాడాలి. వాక్యాధారం లేకుండా నిరాధారంగా మాట్లాడుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడుకోవాలి.